చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ నెలల తర్వాత గండికోట మైనర్ బాలిక కేసులో పురోగతి కనిపిస్తోంది. పాలిగ్రాఫ్ పరీక్షల కోసం పోలీసులు సిద్ధమయ్యారు. మంగళగిరిలోని FLS ల్యాబ్కు అన్నలు కొండయ్య, సురేంద్ర, ప్రియుడు లోకేష్ను తరలిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 10 వరకు పాలిగ్రాఫ్ పరీక్షలు జరగబోతున్నాయి. జూలై 14న గండికోటలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని మృతదేహం గురించి మనందరం విన్నాం. నిందితుల కోసం అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు పోలీస్ యంత్రాంగం. చివరికి పాలిగ్రాఫ్ టెస్టులకు అంగీకారం తెలిపింది జమ్మలమడుగు కోర్టు. ఈ నేపథ్యంలో అన్నలు ఇద్దరు, ప్రియుడికి కూడా సురేంద్ర, లోకేష్, కొండయ్య ముగ్గురికి కలిపి పాలిగ్రాఫ్ టెస్టులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. మనందరికీ తెలిసిందే, గండికోటలో ఒక యువతి అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అత్యాచారం జరిగింది అనేటువంటి అనుమానాలు మొదట్లో వ్యక్తమైనప్పటికీ ఆ యువతి మృతదేహం పడి ఉన్నటువంటి ప్లేస్ని కానీ, పడి ఉన్న విధానం కానీ చూసి చాలామంది అత్యాచారం చేశారంటూ అనుకున్నారు మొదట్లో. కానీ అత్యాచారం జరగలేదు. కానీ జరిగినట్లుగానే చిత్రీకరించబడి ప్రాణాలు కోల్పోయి ఉన్నటువంటి ఆ యువతి మృతదేహం గురించి మనం విన్నాం. ఆ కేసు గురించి మనం చాలా మాట్లాడాం. ఈవెన్ RTV కూడా దీనికి సంబంధించి చాలా మాట్లాడింది. చాలా కవర్ చేసాం ఆ న్యూస్ని. ఎక్కడా కూడా కేసు పక్కదో పట్టకుండా, ఎక్కడా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా RTV కూడా ఈ విషయంలో చాలా కవర్ చేసింది న్యూస్ని. మొత్తానికి ఈ కేసు ఒక కొలిక్కొచ్చినట్లుగా కనపడుతోంది. మనందరికీ తెలుసు, వైష్ణవి అనే ఒక మైనర్ బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి గండికోట దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లాడ్జ్కి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళు కొంత సమయం గడిపిన తర్వాత ఆ యువతి అన్నలకి ఈ విషయం తెలిసిందని, ఆ యువతి ఇంట్లో ఆ విషయం తెలిసిందని ఆ లోకేష్ ఆ యువతిని గండికోట ముఖద్వారం వద్ద వదిలి వెళ్ళిపోయాడు. వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ యువతి లోపలికి వెళ్ళింది, కొద్దిసేపు అక్కడే నడిచింది. అక్కడి నుంచి టెంపుల్ వద్దకు వెళ్ళింది, అక్కడ లంచ్ చేసింది. ఆ తర్వాత టెంపుల్ వెనక భాగానికి వెళ్ళింది. ఏం జరిగిందనే తెలియదు. ఆ తర్వాత ఆ మధ్యలోనే, ఆ సమయంలోనే ఆ యువతి అన్న సురేంద్ర అక్కడికి వెళ్ళొచ్చాడు. సురేంద్రతో కూడా RTV ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. నేనే మాట్లాడాను చాలా అమాయకంగా. నాకేమీ తెలీదు, నా చెల్లిని నేను అలా చూడలేకపోయాను, కళ్ళు మూసుకుంటే అదే గుర్తొస్తుందంటూ ఎంత కవర్ చేశాడో, ఎన్ని మాటలు మాట్లాడో మనం చూసాం. పోలీసులు సైతం ఈ కేసును ఛేదించడానికి చాలా కష్టపడ్డారు. చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. కొన్ని రకాల ఒత్తిళ్లు వాళ్ళ మీద ఉన్నాయనే సమాచారం కూడా ఉంది. మొదట్లో ఎవరో ఆ యువతి మీద అత్యాచారం చేసుంటారని అందరూ భావించారు. అలా ఆ యువతి ప్రాణాలు తీసుంటారనుకున్నారు. కానీ అత్యాచారం జరగలేదంటూ పోస్టుమార్టం నివేదికలో వచ్చింది. కానీ ఒళ్ళంతా గాయాలు, చాలా బలమైన గాయాలు. ఎంత బలమైన గాయాలంటే, సహజంగా ఒక దెబ్బ తగిలితే స్కిన్ రప్చర్ అవ్వడాన్ని మనం చూస్తాం. కానీ ఒక దెబ్బ, ఆ యువతి మీద ఉన్నటువంటి దెబ్బలు చూస్తే స్కిన్ అంతా కూడా లోపలికి ఇంపాక్ట్ అయ్యి, అంటే బోన్స్ దాటి ఇంపాక్ట్ లోపల వరకు వెళ్ళి పొట్ట లోపల, అలాగే లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యేంత, కిడ్నీలు, లివర్ రప్చర్ అయ్యేంత, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేంత బలమైనటువంటి దెబ్బలు ఆ యువతి ఒంటి మీద కనిపించాయి. అంటే చాలా బ్రూటల్గా ఆ యువతి మీద దాడి చేసి ఆ యువతి ప్రాణాలు తీశారనేది క్లియర్గా మనకు అర్థమైంది. మరి ఎవరు చేశారు ఈ దారుణం అన్నప్పుడు ఖచ్చితంగా బయట వాళ్ళు అయితే కాదని నిర్ధారించుకున్నారు పోలీసులు. అక్కడున్న సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా, దగ్గరలో జాతర జరుగుతోంది ఆ సమయంలో, వాళ్ళు ఎవరైనా చేశారా, ఇంకెవరైనా మద్యం మత్తులో అక్కడ ఉండి వాళ్ళు చేశారా, గంజాయి మద్యం లాంటివి తీసుకొని ఆ మత్తులో చేశారా, లేదంటే యువతి సింగిల్గా ఉంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని ఎవరైనా ఇలా బలవంతం చేశారా, ఇలా రకరకాలుగా అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన తర్వాత పోలీసులకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఏంటి, ఖచ్చితంగా తన అన్నే ఈ దారుణానికి పాల్పడ్డాడు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్మోస్ట్ పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నారని నేను చెప్పట్లేదు. అన్న మీద అనుమానాలు వచ్చాయి, కుటుంబ సభ్యుల మీద అనుమానాలు వచ్చాయి, కుటుంబ సభ్యులు రెస్పాండ్ అయినటువంటి తీరు అనుమానాస్పదంగా ఉండడం, అన్న మాట్లాడినటువంటి మాటలు అనుమానాస్పదంగా ఉండడం, అక్కడ టైమింగ్స్ డిఫరెంట్గా ఉండడం, వీటన్నిటితో పాటు క్లియర్గా లోకేష్కి సంబంధం లేదని మొదటే పోలీసులు తేల్చేశారు. సో సింపుల్గా మరి ఎందుకు ఇన్ని రోజులు పట్టింది వాళ్ళకి? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు, కానీ
అనుమానాలు ఉంటే సరిపోదుగా, ఆధారాలు కావాలి. వ్యవస్థలో ఒక కేసు విచారణలో భాగంగా ఫలానా వ్యక్తి దోషి అని చెప్పాలి అంటే ఆధారాలు ఉండాలి. ఇప్పుడు ఆధారాల కోసమే లేట్ అయింది. ముందుగా కుటుంబ సభ్యుల మీద అనుమానాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్ని వెంటనే విచారిస్తే, అంటే వాళ్ళు ఎమోషనల్గా ఆల్రెడీ డౌన్ అయి ఉంటారు కాబట్టి కేవలం అనుమానంతో వాళ్ళని గనక విచారిస్తే సమాజం ముందు వాళ్ళు దోషులుగా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి, సమాజం వాళ్ళని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపడి వాళ్ళని ఎమోషనల్గా డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదని భావించిన పోలీసులు ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కేసు విచారణలో అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి బయట వాళ్ళందరినీ విచారించుకుంటూ వచ్చారు. ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, సెల్ టవర్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయి, ఇలా అన్నీ విచారించుకుంటూ వచ్చి మిగతా ఎవరు కాదు అని డిసైడ్ అయిన తర్వాత ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో అప్పుడు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళ ఎమోషన్స్కి విలువ ఇచ్చారు. పోలీసులు కూడా వాళ్ళ ఎమోషన్స్కి విలువ ఇచ్చారు. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, చివరిగా వచ్చి ఆగింది కుటుంబ సభ్యుల దగ్గరే. కుటుంబ సభ్యుల మీదే మొదటి నుంచి ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. సురేంద్ర మీద అనుమానాలు ఉన్నాయి, కొండయ్య మీద అనుమానాలు ఉన్నాయి, మరికొంతమంది మీద అనుమానాలు ఉన్నాయి. ఆ యువతి తల్లికి తెలిసే ఇదంతా జరిగింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? లై డిటెక్టర్ టెస్ట్ జరుగుతుంది, ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ జరుగుతోంది, తర్వాత అసలు విషయం బయటికి రాబోతుంది. ఇంతే మిగిలింది. సో ఈలోపే చాలా రకాల కొన్ని డైవర్షన్స్ ఉండడం, స్థానికంగా కొన్ని ఉద్రిక్తతలు, ఎలక్షన్స్, వీటన్నిటి మధ్యలో పోలీసులకి పని భారం ఎక్కువగా ఉండి కొంచెం డిలే అవ్వడం, రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయనేటువంటి విమర్శలు రావడం, వీటన్నిటి మధ్యలో పోలీసులు కూడా కొంత స్ట్రాంగ్గా నిలబడగలిగారు, స్టబర్న్గా ఉండగలిగారు. ఈ కేసుని చివరి దశకు తీసుకొచ్చారు. ఈ రిజల్ట్ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఆల్ దే నీడ్ ఈజ్ ప్రూఫ్. అనుమానాలు క్లియర్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది లాజికల్గా. ఆల్ దే నీడ్ ఈజ్ ప్రాపర్ ఎవిడెన్స్, ప్రూఫ్ కావాలి. సో దానికోసం అక్కడ ఆధారాలు దొరకని నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకి పాలిగ్రాఫ్ టెస్టులు చేయబోతున్నారు. కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్ కూడా మొదటి నుంచి ఈ కేసును ఫాలోఅప్ చేస్తున్నారు, మనకి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తున్నారు. కొంత రిస్క్ ఉన్నప్పటికీ కిషోర్ చాలా స్ట్రాంగ్గా ఈ కేసును మనకి ఫాలోఅప్ చేసి డీటెయిల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో కిషోర్తో కూడా మనం మాట్లాడదాం. కిషోర్, ఇక ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఆ కేసు. ఇక అతి కొద్ది రోజుల వ్యవధిలో ఈ కేసులో ఎవరి మీదైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఎలా చూడాలి కిషోర్? నందు, థ్యాంక్ యూ. గండికోట రహస్యం మరికొద్ది రోజుల్లో వీడనుందనే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కీలకమైనటువంటి ఆధారాలు లభ్యం కాని కారణంగానే కేసును కొంత వాయిదా వేస్తూ వచ్చారు. అటు పూర్తి స్థాయిలో ఎవరైతే అక్కడికి ఉన్నటువంటి పర్యాటకులు వచ్చారో వారందరినీ విచారించి ఆ తర్వాత అన్నల వైపు అనుమానాలు వ్యక్తం కావడం, ఆ అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కూడా వారిని ఒకసారిగా కూడా పలుమార్లు కూడా విచారించిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో అరెస్ట్ చేస్తే బలమైనటువంటి ఆధారం క్లూ లేని కారణంగానే కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలో కొంత పురోగతి సాధించారనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా ఏదైతే గండికోటలో మృతి చెందినటువంటి, అంటే హత్య గావించబడ్డటువంటి విద్యార్థిని సోదరులు ఇద్దరు, కొండయ్య అదేవిధంగా సురేంద్రతో పాటు లోకేష్ కూడా లై డిటెక్టివ్ పరీక్షలు ఏదైతే పోలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కూడా మంగళగిరికి తరలించడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు తరలించారు. అక్కడ ఈ రోజు నుంచి దాదాపు 10వ తేదీ వరకు కూడా వారి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా అక్కడ పూర్తి స్థాయిలో వివరాలు, అదేవిధంగా ఆధారాలు, అంటే ఒక రకంగా ఎవరు హత్య చేశారు ఏంటన్నటువంటి విషయం కొంత పోలిగ్రాఫ్ పరీక్షల్లో పూర్తి స్థాయిలో స్పష్టమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి గతంలో కూడా ఆగస్టు 26వ తేదీన వారిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళతో అంగీకారం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే పోలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అటు కోర్టులో కూడా అంగీకారం తీసుకున్న అనంతరం కూడా ఈ రోజు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. రేపు కానీ అంటే 10వ తేదీ వరకు ఈ పాలిగ్రాఫ్ పరీక్షలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అటు ఈ కేసుకు సంబంధించి పురోగతి కనిపించలేదన్నటువంటి వాదనలు వినిపించాయి. అదేవిధంగా కేసులో అన్నల వైపే అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అటు అన్నగానే అరెస్ట్ చేయడం లేనటువంటి వాదనలు కూడా భిన్నమైనటువంటి వాదనలు వినిపించాయి. అదేవిధంగా పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే పోలీసులు క్షుణ్ణంగా అటు ఆధారాలను సేకరించే పనిలో పడ్డారో, అటు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విచారించే పనిలో పడ్డారు. దాదాపు నెల రోజుల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, ఆ ప్రాంతంలో జాతర జరిగినటువంటి సందర్భం, ఆ జాతర జరిగిన సందర్భంలో కూడా గండికోట కొట్టాలనేటువంటి ప్రాంతంలో కూడా జాతర జరిగింది. దానికి
ఏదైతే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా చేసుకొని కూడా అటు అందరినీ కూడా విచారించినప్పుడు కూడా ఎవరు కూడా దోషులు ఎవరు అనేటువంటి విషయం బయటపడింది పరిస్థితి. అంటే ఒక రకంగా అన్నల వైపు అనుమానాలు చూపిస్తున్నాయి కాబట్టి అన్నల వైపు పూర్తి స్థాయిలో మీరు అనుమానం వ్యక్తం అవుతున్నాయి కానీ బలమైనటువంటి ఆధారాలు లేవు. ఈ బలమైనటువంటి ఆధారాల కోసం కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. అయితే ఈ రోజు తాజాగా ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్ తరలించారు. వారికి ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గండికోట రహస్యం మరికొద్ది రోజుల్లో విడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాలిగ్రాఫ్ పరీక్షల్లో ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నటువంటి భావన అటు పోలీసులు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10వ తేదీ లోపల అటు పూర్తి స్థాయిలో ఏదైతే వీటికి సంబంధించి గడ్డికోట రహస్యానికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఖచ్చితంగా దోషి ఎవరనే విషయం కూడా తేలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో. రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద గండికోట రహస్యం వేడబోతోంది. ఇన్ని రోజులుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి రహస్యం, ఒక రకంగా చాలామంది మనసుల్ని తొలిచినటువంటి ఒక రహస్యం. ఆ యువతికి న్యాయం జరగాలని కోరుకుంటున్న వాళ్ళ పేషెంట్స్కి పరీక్ష పెట్టినటువంటి ఒక రహస్యంగా మనం చూడాలి. చాలా పెద్ద అటెన్షన్ వచ్చింది ఈ కేసు విషయంలో. చాలా బ్రూటల్గా ఆ యువతి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు రావడం, అలాగే పోలీసుల వైఖరి మీద కొన్నిసార్లు కొన్ని రకాల విమర్శలు రావడం. అంటే మొదటి రోజు వచ్చి మా దగ్గర సమాచారం ఉంది, ఈవినింగ్కి అంత క్లారిటీ వచ్చేస్తుందని చెప్పినటువంటి పోలీసులు మరి ఇన్ని నెలలుగా ఏం చేశారు అనేటువంటి ప్రశ్నలు చాలా రోజులు గడవడం, వారాలు గడవడం. ఒక్క రోజులో క్లారిటీ వస్తుందని చెప్పినటువంటి పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం, ఎక్కడెక్కడో ఎవరెవరినో విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం, ఇలా మొత్తం మీద చాలా రకాల గందరగోళాల మధ్య, చాలా రకాల అనుమానాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మొత్తానికి పోలీసులు చాలా సమర్థవంతంగా ఈ కేసును ఛేదించగలుగుతున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ కేసు విషయంలో క్లారిటీ రాబోతోంది. అందరూ అనుకుంటున్నటువంటి అనుమానాలే, అందరూ ఎవరినైతే పోలీసులు కానీ బయట ప్రజలు కానీ ఎవరినైతే అనుమానిస్తున్నారో చివరికి వాళ్ళే మిగిలారు. ఇప్పుడు వాళ్ళకి మించి ఎవరు మిగలలేదు. అల్టిమేట్గా వాళ్ళని టెస్ట్ చేస్తే ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేయడమే, ఎవిడెన్స్ని తీసుకోవడమే, వాళ్ళ మాటల్లో వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకోవడమే ఈ పాలిగ్రాఫ్ టెస్టుల్లో మిగిలింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? ఇన్ని రోజులకైనా మొత్తానికి ఈ కేసు విషయంలో క్లారిటీ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? పోలీసులు విచారణ చేసిన తీరు మీకు ఎలా అనిపించింది? ఆ యువతికి ఇకనైనా ఆ యువతి ప్రాణాలు పోయినందుకు, అంత దారుణంగా ఆ యువతి ప్రాణాలు తీసిన వాళ్ళకి శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారా? ఆ యువతికి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఎవరి మీదైతే అనుమానాలు ఉన్నాయో చివరికి వాళ్లే తమ నోటితో తామే ఒప్పుకోబోతున్నారని మీరు అనుకుంటున్నారా? ఓవరాల్గా ఈ కేసు మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. కొంచెం ఆలస్యమైనా సరే ఈ కేసులో న్యాయం జరగబోతోందని మీరు కూడా నమ్ముతున్నారా? కామెంట్ చేయండి.